అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఏ ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు పంచాంగ వివరాలు తీసుకున్నట్లయితే 27 సెప్టెంబర్ 2025 శనివారం, శుక్ల పంచమి, ఉదయం 8:24, తదుపరి షష్ఠి, నక్షత్రం అనురాధ, రాత్రి 10:50 వరకు, తెల్లవారుజామున వజ్యం 5 లగాయతు అంటే తెల్లవారితే ఆదివారం అనగా వజ్యం 1 గంటన్నర సమయం అంటే 6:30 వరకు ఉంటుంది. ఉదయం దుర్ముహూర్తం 7:29 వరకు అంటే సూర్యోదయం నుంచి మొదలుకుని 7:29 వరకు ఉంటుంది. సూర్యోదయానికి ముందరే ప్రయాణమై వెళ్ళాలనుకున్న వారు వెళ్ళవచ్చును. 5:45, 50 ఈ లోపు తర్వాత నుంచి 7:30 వరకు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళకూడదు. శనివారం దుర్ముహూర్తము, పరమ దోషము, ప్రయాణాలు అవి ఏమీ చెయ్యకూడదు. అదేవిధంగా వజ్యంలో కూడా విసర్జించవలసినటువంటి సమయంగా చెప్తారు. శనివారం, అందున అనురాధ నక్షత్రము కాబట్టి శని ప్రభావం బలంగా ఉంటుంది. 2 శనులు, మూడోది 9, 27 అంటే 2 + 7 9, అది కుజుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి కొద్దిగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్ముహూర్త సమయంలో ఎటువంటి ప్రయాణాలు కూడా చెయ్యకూడదు అనేది సూచన. ఈ శనివారం నాడు అమ్మవారిని, దుర్గాదేవిని పూజ చేసుకున్నట్లయితే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, శని దోషాలు కూడా తొలగిపోతాయి. శని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, శని మహాదశ, శని అంతర్దశ జరుగుతున్నటువంటి వారు, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, అదేవిధంగా కొంతమందికి దశమ శని కూడా ఉద్యోగాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి వారందరూ కూడా ఈ నవరాత్రులలో అదేవిధంగా డబ్బులకి ఇబ్బంది పడుతున్నటువంటి వారు, గొడవలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు, ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎదుర్కొంటున్న వారు కూడా శనివారం నాడు నీలం కలర్, అన్ని రాశుల వారు కూడా నీలం రంగు ఉన్నటువంటి చీర, బ్లౌజు, అదేవిధంగా గాజులు, వీలైతే పువ్వులు కూడా అమ్మవారు సమర్పించినట్లయితే శుభం జరుగుతుంది. శక్తి లేనటువంటి వారు శనివారం నాడు దుర్గాదేవి గుళ్ళో 19 ప్రదక్షిణాలు సాయంకాలం వేళ చేయండి. శని ప్రదోష కాలంలో మరింత సుఫలితాలు జరుగుతాయి. ఇన్ని ఆస్ట్రాలజీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వెళ్తున్న ముందుకు థ్యాంక్ యూ టు ఆల్.